కెమెరామెన్గా మీరు ఎంత బ్యూటిఫుల్ విజువల్స్ ఇస్తారో ఎన్ని సినిమాలతోనో ప్రూవ్ చేసుకున్నారు. హీరోలందరూ కూడా ఏజ్ గ్రూప్ ఆఫ్ హీరోలందరూ కూడా మీకు చాలా ఫ్రెండ్స్. తేజ సజ్జ కథ చెప్పి ఒప్పించడం, అతను అడిగే ప్రశ్నలకి మళ్ళీ రివర్స్ సమాధానాలు చెప్పడం చాలా కష్టమని ఇందాక నందిని రెడ్డి గారే కాదు అందరూ చాలామంది చెప్పుకుంటూ వెళ్ళారు. ఇవాళ మీడియాకి అంతా లీక్ ఇచ్చింది నందిని రెడ్డి గారేనండి. అందుకని దానికి సంబంధించి మీరు తేజతో ఎలాంటి ప్రశ్నలు సంధించబడ్డాయి, వాటికి ఎలా ఆన్సర్ చేశారు? ఫస్ట్ ఏంటంటే అండి, మంచి బౌన్స్ బోర్డ్ అండి. తను ప్రాక్టికల్గా ఒక చిన్న స్లాప్ లా కొట్టి రియాలిటీ చెప్తూ ఉంటాడు. సో అది వెరీ ఇంపార్టెంట్. కంటెంట్ విషయంలో కొంచెం చెప్తూ ఉంటాడు అవన్నీ. ఓకే, సో రెండోది ఏంటంటే అంటే ఈ పర్టికులర్ ఫిల్మ్ విషయానికి వస్తే, దిస్ ఫిల్మ్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫిజికలీ అండ్ మెంటలీ. అండ్ లిటరలీ కొన్ని షార్ట్స్ తీయడానికి 14 to 16 hours ట్రావెల్ చేశాడు అందరితో పాటు. ఒకటే షాట్ తీయగలిగాం ఆ రోజు విండ్ వల్ల, హిమాలయాస్లో, ముస్తాంగ్ నేపాల్లో. అలా వీ షాట్ ఒక 30-40 days తీసాం ఇప్పటిదాకా. ఎవ్రీ డే ఇస్ అ స్ట్రగుల్. దిస్ ఫిల్మ్ ఫిజికలీ ఈజ్ మోర్ ఛాలెంజింగ్ ఇప్పటిదాకా నేను చేసిన ఫిల్మ్స్లో కూడా. విశ్వప్రసాద్ గారు, విశ్వప్రసాద్ గారు, ఇప్పుడు కొత్తగా ఒక ఇండస్ట్రీలో ఒక మార్కెట్ చేయడం కోసం సినిమాని మొదట ఒక 15-20 రోజులు షూట్ చేసి దాన్ని ఒక గ్లిమ్స్ లాగా చేసి దాని మించి మార్కెట్ చేస్తా కొన్ని సినిమాలు అవుతున్నాయి. నేను మిమ్మల్ని అనట్లేదు, ఎస్పెషల్లీ విశ్వప్రసాద్ గారిని అనను. దీనికంటే చాలా షార్ట్ టైంలోనే 40 సినిమాలు చేసిన మీరు దీనికి సంబంధించి మీరు అంటే దీన్ని కూడా ఒక మార్కెట్ చేయడానికి 1 year ముందు నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేశారు అనుకోవచ్చా? తేజ నువ్వు కాదు కాదు నేను తీసుకోవాలి. ఎందుకంటే సార్ ఆయన కాదు, నేను రిలీజ్ చేద్దాం. ఐ నో దట్. మరి తెలిసి మళ్ళీ మీరు ఇలాగా కాదు, నేను రిలీజ్ చేద్దామని అడిగింది ఆయన. అసలు ఆయనకి ఆ ఇంటెన్షనే లేదు. అది కూడా ఎందుకంటే రిలీజ్ డేట్ గురించి అండి. ఒక హాలిడే డేట్, ఇది హాలిడే ఓపెనింగ్ డేట్, ఆ డేట్కి మళ్ళీ నాకు అటు తిరిగి ఇటు తిరిగి మీరు మళ్ళీ వచ్చారని ఇదయ్యారు. నాకు ఎందుకు వచ్చిన కూడా నేను ముందే 1 year ముందు 365 days ఉంది ఇక్కడ నుంచి కౌంట్ డౌన్ ముందే వేసుకుంటున్నాం. హోప్ఫుల్లీ మా సినిమా నీట్గా రెడీ అయిపోయి ఆ టైంకి అన్ని దేవుడి దయ వల్ల వచ్చేయాలని కోరుకుంటున్నాను. సో అందుకు నేను అడిగింది కానీ ఆయనకి సంబంధం. సో మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఇర్రెలవెంట్. తేజ హాయ్. కొంచెం కష్టమైన సంక్రాంతికి వేయాల్సింది, మీకు కొంచెం కష్టమైన సంక్రాంతికి అండి. ఈ గ్లిమ్స్ నా ఫోన్లో 4 months బ్యాక్ ఉంది. తేజ సజ్జా గారు హాయ్. సార్ ఏదో అంటున్నారు. కొంచెం కష్టమైన సంక్రాంతికి వేయాల్సింది, కొంచెం మసాలా కూడా నడిచేది. తేజ సజ్జా గారు హాయ్. సార్ ఈసారి చిన్న ఇబ్బంది ఏంటంటే సమర్క మసాలా కాదు సార్, విశ్వ గారి దగ్గర నుంచి సంక్రాంతికి వేరే సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకటే ప్రొడక్షన్ నుంచి.